గురుగారు, ఆలయంలో దైవాన్ని దర్శించుకుని ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడగరాదు, అలాగే స్నానం చేయకూడదని చెప్తారు. ఎందుకని? ఇవన్నీ కూడా ఆలయానికి వెళ్ళే ముందు చేసే పనులే. ముందు చేసే పనులు వెనక్కి చేయకూడదు, ఏమీ లేదు. భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు శుచిగా స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించి చక్కగా అలంకారం చేసుకొని గుడికి వెళ్ళిన తర్వాత కూడా గుడి ప్రవేశించేటప్పుడే పాద ప్రక్షాళన చేసుకొని లోపలికి వెళ్ళాలి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత అవి చేయకూడదని ఎందుకు చెప్పారంటే, ఏ భగవంతుడి యొక్క అనుగ్రహం మన మీద పడుతుందో ఆ అనుగ్రహాన్ని మనం వదిలించుకోకూడదు. అంటే అది ధారణ చెయ్యాలి. భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అనుగ్రహాన్ని దర్శనం ద్వారా, తీర్థప్రసాదాల ద్వారా, ఆశీర్వచనం ద్వారా మనం భగవంతుడి యొక్క రూప గుణ విలాసాలను చూసిన తర్వాత, అక్కడ తీర్థం తీసుకున్న తర్వాత, ఆశీర్వచనం తీసుకున్న తర్వాత దాన్ని పదిలపరచుకోవాలే కానీ తిరిగి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కోకూడదు. కాళ్ళు కడుక్కోవడం కానీ, స్నానం చేయడం కానీ ఇవన్నీ కూడా ముందు చేయవలసిన పనులే కానీ తర్వాత కాదు. అంటే అర్థం ఏంటంటే, మనం ఎప్పుడైనా అనుగ్రహం పొందినప్పుడు మన వాళ్ళు తెలియకుండా చాలా పనులు చేస్తుంటారు. ఎవరన్నా ఆశీర్వచనంగా అక్షతలు ఇస్తే వెంటనే తుడిచేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా దానికి సమన్వయం ఇది కూడా. అంటే ఎవరైనా మనకు ఆశీర్వచనం చేస్తే ఆ ఆశీర్వచనం కొంచెంసేపు ఉండాలి. అనుగ్రహాన్ని మనం అనుభవించాలి. భగవంతుడి దేవాలయ ప్రవేశం ద్వారా, దేవాలయ దర్శనం ద్వారా, పరబ్రహ్మ యొక్క దర్శనం ద్వారా ఏ పుణ్యమైతే, అనుభూతి అయితే పొందామో అది మనం ప్రయోజనానికి వాడుకోవాలి. అంటే మనని మనం ఉద్ధరించుకోవడానికి దేవాలయ దర్శనం ఉపయోగపడుతుంది కనుక ఆ ముందు చేయవలసిన పనులు తర్వాత చేయకూడదు. పవిత్రం అయిపోయి వచ్చాం మనం. ఒకసారి పవిత్రం అయి ఇచ్చిన తర్వాత మళ్ళీ, ఇప్పుడు పౌడర్ రాసిన తర్వాత మళ్ళీ ఎవడన్నా మొహం కడుగుతాడా? కడగడు. అట్లాగే భగవంతుడి యొక్క దర్శనం తర్వాత శరీరంలో మాలిన్యం ఉండదు. అంటే ఇలాంటివి ఎక్కువగా నవగ్రహ ఆరాధన చేసి అది కూడా తప్పేనమ్మా. అది అసలు నవగ్రహ ప్రదక్షిణాలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోమని ఎక్కడా లేదు. ఎక్కడా ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఎక్కడో పొరపాటున పడి చేసిన దీనివల్ల వచ్చిందే కానీ నవగ్రహాల అనుగ్రహం కోసమే కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ప్రమాదం అనుకున్నప్పుడు ప్రదక్షిణాలు ఎందుకు చేస్తాం మనం? కనుక నవగ్రహ ప్రదక్షిణ కానీ, శివాలయ దర్శనం కానీ, వీటి తర్వాత పాద ప్రక్షాళన చేసుకోమని ఎక్కడా లేదు. ఒక్కటి మాత్రం ఉంది, ఏంటంటే అది మన వాళ్ళు చేయట్లా. దానం ఇచ్చిన తర్వాత దానం తీసుకున్న వ్యక్తి, ఇచ్చిన వ్యక్తి ఇద్దరు కాళ్ళు కడుక్కుంటారు. అది కూడా కొన్ని గ్రహాలకు సంబంధించిన శాంతి దానాలే, అన్ని దానాలకు కాదు. దానం ఇచ్చినవాడు, దానం తీసుకున్నవాడు మాత్రమే పాద ప్రక్షాళన చేసుకుంటారు తప్పించి మిగతా సమయాల్లో పాద ప్రక్షాళన చేసుకోమని ఎక్కడా లేదు. నవగ్రహాలు కావచ్చు, శివాలయం కావచ్చు, విష్ణువాలయం కావచ్చు, ఎవరి దగ్గరికి వెళ్ళినా అనుగ్రహం కోసమే. అటు దేవతలు కానీ, ఇటు గ్రహాలు కానీ మనని అనుగ్రహించేవారే కానీ ఆగ్రహించేవారు కాదు. మనం ఎవరికి అపకారం చేయకపోతే అందరూ ఉపకారం చేస్తారండి. కనుక గ్రహాలు అపకారం చేస్తారనేది పూర్తి అపనమ్మకమే. ఎందుకు వచ్చిందో పరంపరగా వచ్చింది మనకి.